మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో కూడా మా విశేషం పొడిగించి మీ పాదల చెంతము నడిపిస్తూ వచ్చినామని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ మేలు కొరకు మీ జీవపు మాటని మా సొంత భాషలో నగరిస్తూ వచ్చినారు. స్తోత్రాలు. నేనే నీకు ఉపదేశం చేసి నువ్వు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను. ప్రభువా, మా జీవితం అనుదినము మాకు ఉపదేశం ఇస్తూ మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాటలో ఉన్నటువంటి ఎంతో గొప్ప అధికారము, నీ మాటలో ఉన్నటువంటి స్వస్థత కొరకు, అద్భుతము కొరకు, ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగున మా మేలు కొరకై మీరిచ్చిన ప్రతి మాటను గైకొని దీవించబాటు కొరకుగా మీ కృపను కోరుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ బోధిస్తూ ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన పీలుకలు స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డల్ని నడిపించలేని స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ బోధిస్తూ నిన్నటి దిన పరిచర్యలో పనులలో ఆ ప్రకారంగా రాత్రి పరిచర్యలో మాకందరికి నిరీక్షణ కాపుదల క్షేమ కొరకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 466 463 ప్రజలారా రయమున రండి అనేటువంటి పాట. 466 463 పల్లవి మొదటి చరణం పాడతాం. ప్రభు ప్రజలారా రయమున రండి, ప్రభు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుకమురండి, యెహోవా వెలుగులో నడుకమురండి. అంత్యదినములందు పొంతనలేనట్టి, అంత్యదినములందు పొంతనలేనట్టి మందిర పర్వత శోభనుగాంచగా, మందిర పర్వత శోభనుగాంచగా, ఉన్నత పర్వత శిఖరమందుంది, ఉన్నత పర్వత శిఖరమందుంది. మహిమతో మహిమతిల్లును, మహిమతో మహిమతిల్లును. ప్రభు ప్రజలారా రయమున రండి, ప్రభు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుకమురండి, యెహోవా వెలుగులో నడుకమురండి. ప్రభువునందు ప్రియులారా,
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభములు తెలియచేయచ్చు. ఈ ఉదయ కాలంలో ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన జీవవాక్యాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానించడం కొరకు ప్రయత్నం చేస్తాము. ఇదివరకు కనాన్ దేశపు పర్వతాలు, కనాను దేశములో ఉండబడినటువంటి పర్వతాన్ని 10 మనం ధ్యానిస్తూ వచ్చినాము. ఇప్పుడు కనానుకు వెలుపల ఉన్న పర్వతాలు 7 పర్వతాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సీనాయి పర్వతం. ఈ సీనాయి పర్వతము కూడా 2133.6 మీటర్ల ఎత్తులో ఉండబడినటువంటి పర్వతం. ఇది మిద్యాను ప్రాంతంలో ఉండబడినటువంటి పర్వతం. సీనాయి పర్వతం అనేది మొట్టమొదటిగా దేవుని ప్రజలకు దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంది. ఈ యొక్క దశాజ్ఞలు దేవుని ప్రజటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలుగా దేవుడు ఇస్తుంది. ఈ 20 అధ్యాయం నిర్గమాకాండం 20 అధ్యాయం 1 వచనం నుంచి దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడి యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడు నేను యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపవానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏవియు పని చేయకూడదు. ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ప్రజలందరూ ఆ చదవనండి. చాలు. మనం గమనిస్తే సీనాయి పర్వతం మీద దేవుడు తన ప్రజటువంటి వారికి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి దశాజ్ఞలు 10 ఆజ్ఞలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 10 ఆజ్ఞలు దేవుని ప్రజటువంటి వారు ఆరంభంలో దేవుని ప్రజలుగా వారు జీవించడానికి కొరకు ప్రభు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలు. చాలా చక్కటి ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినటువంటివి. ఆ ప్రకారంగా చివరి 6 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినటువంటివి.
దేవుని యొక్క నామం గణపరచడానికి మొదటి 4 విషయాల్ని 4 ఆజ్ఞలు తెలియజేస్తూ వచ్చినారు. ఆర్థిగా చివరి 6 ఆజ్ఞలు మానవుల జీవితాల్లో తల్లిదండ్రులతోటి, ఆ ప్రకారం తోటి సమాజముతోటి ఏ ప్రకారంగా మనుషులుగా జీవించాలో తెలియజేస్తూ వచ్చినటువంటి ఆజ్ఞలుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద ఎక్కించబడాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. కానీ ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి రావడానికి కొరకుగా ప్రభు కోరినటువంటి రీతిలో దేవుని యొక్క ఆజ్ఞలని మన గైకొనొచ్చు వచ్చినప్పుడే ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థలములోనికి మనం ఎక్కించబడినటువంటి వారంగా కాగలుగుతాం. అనగా ప్రభు కోరుకున్నటువంటి ఉన్నతమైనటువంటి దైవ ఆశీర్వాదంలోనికి మనం వచ్చినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యములో ప్రతి మాట కూడా ఎంతో విలువైనటువంటి మాట. దేవుడు ఒక్కొక్క వాక్యము ద్వారా ఒక్కొక్కరి జీవితాన్ని ప్రభు అద్భుతంగా రక్షించుకున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. 20 మొదటి వచనములో మనం గమనిస్తే మొట్టమొదటిగా ప్రభు సెలవిస్తొచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నీ దేవుడు యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ప్రభు సెలవిస్తొచ్చినటువంటి ఆజ్ఞ. చాలా కాలం కిందట గుంటూరు ప్రాంతంలో ప్రత్యేక కూడికల కొరకుగా ఈ మాట వారు ముఖ్యాంశముగా తీసుకున్నట్లుగా చెప్తూ వచ్చారు. అయితే ఈ మాట ఒక బ్రాహ్మణ యవనస్తుడికి హ్యాండ్ బిల్ దొరికినట్లుగా తన సాక్ష్యం చెబుతూ వచ్చినాడు. ఇందులో ఉన్నటువంటి వర్తమానం ఆ వ్యక్తి జీవితంతో మాట్లాడుతూ వచ్చింది. నీ దేవుడు యెహోవా నేనే అన్నటువంటి మాట వ్యక్తిగతంగా, నీ దేవుడిని యెహోవా నేనే, నీ దేవుడిని యెహోవా నేనే, ఆ మాట అంత గొప్పగా ఆ వ్యక్తి జీవితాన్ని తాకుతూ వచ్చింది. ఏ వాక్యము ఏ రీతిగా మనుషుల జీవితాన్ని దర్శిస్తుందో మనకు తెలియదు. ఆ ఒకే ఒక్క మాటను పట్టుకొని ఆ వ్యక్తి రక్షించబడుతూ వచ్చినాడు. ఆ ఒక్క మాటతోటి తాను లండన్కు వెళ్ళడానికి కొరకు దేవుడు ద్వారం తెరుస్తూ వచ్చినాడు. పేదరిక స్థితి, ఆ ప్రకారంగా ఏ కష్టం వచ్చినా ఈ మాటను చదువుకోవడం అన్నటువంటిది, ఆ మాట ప్రకారం విశ్వసించడం అనేది తాను జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. తన యొక్క చదువు, రీసెర్చ్, మెడికల్ సంబంధమైనటువంటి దాంట్లో తాను వెళ్తూ వచ్చినప్పుడు ఆ లండన్ దేశంలో ఒక విద్యార్థిగా వెళుతూ వచ్చినప్పుడు అక్కడ వెళ్తూ వచ్చినటువంటి కఠినమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కొన్ని తలంపులు తాను చెబుతూ వచ్చినాడు. నీ దేవుడు యెహోవా నేనే అనేటువంటి మాట ఆ యొక్క లండన్లో దిగి తను వెళ్ళాల్సిన స్థలానికి వెళ్తూ ఉన్నప్పుడు తన యొక్క షూ పాతవి, నడవడానికి రావడం లేదు. ఆ యొక్క షూ ఊడిపోతా ఉంది. ఆ ట్రాఫిక్ లో నడుస్తూ ఉంటే పోలీసు ఆయన కేక వేస్తూ ఉంటే ఆయనకు ప్రాబ్లం వచ్చేసి షూ బాగలేని పరిస్థితిలో, నడవలేని స్థితిలో ఉన్నాడనే సంగతి పోలీసులకు తెలియదు. ఈయన బాధ ఏమో ఈయనకు తెలుస్తుంది.
ఎక్కువ తక్కువ జోరుగా నడిస్తే ఆ షూ ఊడిపోయే రీతిగా పాతదైపోయింది. అప్పుడు ఈ మాట పలుకుతుంది, నీ దేవుడు యెహోవా నేనే అన్నావు కదా ప్రభువా. ఈ లండన్ దేశంలో నా యొక్క పరిస్థితి ఎవరికీ చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ నీ దేవుడు యెహోవా నేనే అన్నావు. ఆ మాట ప్రకారంగా నా జీవితాన్ని కనికరించు అని మనసులో ప్రార్థన చేసుకోవచ్చు. అక్కడ ఆ యొక్క ఫుట్వేర్ షాపు మరి లోను వెళ్ళాడు షూ కొనుక్కుందామని. కొనడానికి కొరకు వెళ్తే ఆ షూ కొనడానికి తగినంత డబ్బులు కూడా లేవు అని తాను చెబుతూ వచ్చినాడు. అక్కడ నీ దేవుడు యెహోవా నేనే అంటున్నాడు. ఆ యొక్క షూ డబ్బు చెల్లించడానికి కొరకు డబ్బులు లేవు. అయితే తను ఇచ్చిన సాక్ష్యం చాలా ఆశ్చర్యంగా అనిపించాడు. ప్రభువా, నా యొక్క స్థితి నీకు తెలుసు. ఈ యొక్క షూ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరో ఒక లేడీ ఆశ్చర్యతగా వచ్చి ఆ షూకు డబ్బులు నేను కడతాను. ఆమె ఎవరో ఆయనకు తెలియదు. ఆ ప్రకారంగా ప్రభు అక్కడ తన యొక్క మొట్టమొదటి అనుభవాన్ని ఆ షూని ఇచ్చాడు. ఆ ప్రకారంగా తన రీసెర్చ్కి వెళ్ళాడు. రీసెర్చ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ సార్తో అంటున్నాడు, నేను చర్చికి వెళ్ళాలండి, నాకు డబ్బులు అవసరము, ఏదైనా ఉద్యోగం ఉందా అని అడిగితే మేడం గారు అన్నారంట, సంబంధించిన డిపార్ట్మెంట్ ఆమె, ఇన్ని చర్చిలు ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కడైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పేశారు. లేదు లేదు, నేను హెబ్రోను సహవాసం అని ఉంటుంది, అక్కడికే వెళ్ళాలి. అక్కడ వెళ్ళడానికి కొరకుగా మరి ఎంతో డబ్బు ఛార్జీలు తనకు అవసరం. విద్యార్థి వెళ్ళాడు కాబట్టి డిపార్ట్మెంట్ లో తన చదువు రీత్యా ఉద్యోగం ఇవ్వడానికి కొరకుగా ఆయన చదువు కంప్లీట్ కాలేదు. అయితే నువ్వు ఏమనుకోకపోతే నేను ఒక మరి ఉద్యోగం సలహా ఇస్తాను. ఈ పక్కనే పిల్లల హాస్టల్ ఉంటుంది, అక్కడ నువ్వు పాతలు దోమితే నీకు డబ్బులు ఇస్తారు, చేసుకుంటావంటే సంతోషంగా చేసుకుంటా అని చెప్పేసి అన్నాడంట ఆయన. ఆ ప్రకారంగా హాస్టల్ ప్లేట్లు కడిగిన డబ్బులతోటి ఆదివారము దేవుని దినాన్ని గణపరచడానికి కొరకు ఆ ప్లేట్లు కడుగుతూ వచ్చిన డబ్బులు కరెక్ట్ గా అక్కడ సహవాసాన్ని వెళ్ళడానికి కొరకుగా ఛార్జీలకు సరిపడినట్లుగా దేవుడు ఇస్తూ వచ్చినాడు. అలా కడిగి 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 చేతులు పాసిపోయి కాళ్ళు పాసిపోయి ఇంకా చేయలేని పరిస్థితికి వచ్చేసాడు. ప్రభువా, నీ దేవుడు యెహోవా నేనే అన్నావు, నేను ఇప్పుడు కడగలేని స్థితిలో ఉన్నాను అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఆ యొక్క యవనస్తుడు హెబ్రోను సహవాసం వెళ్ళడానికి కొరకుగా రెగ్యులర్ గా బస్సు ఎక్కేవాడు. ఆ బస్సు కండక్టరు మరి ఈయనను ప్రతిసారి గుర్తుపట్టేవాడు. చర్చికి వెళ్తున్నటువంటి సంగతి తను తెలిసిపోయింది. అయితే ఆ పరిచయం తోటి నా బిడ్డ కొరకు ప్రార్థన చేయనైనా, ఆమెకు మాటలు రావడం లేదు అని చెప్పాడు. అప్పటి నుంచి తను ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇంకా హాస్టల్లో పనిచేసినటువంటి పని చేయలేని పరిస్థితుల్లో ఇంకా చివరి ఆదివారము ఇక వెళ్ళి రావాలని చెప్పేసి వెళుతున్నాడు. ఆ ప్రకారంగా కండక్టర్ వచ్చి మరి నా యొక్క పరిస్థితి ఇలా అవుతొచ్చింది, నేను రావడానికి కొరకుగా
మరి ఎంతో ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నట్లుగా దాని యొక్క స్థితి దేవుడు ఆ కండక్టర్ ద్వారా తీర్చడానికి కొరకు ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఇక నెక్స్ట్ వీక్ రాలేను నేను అనే పరిస్థితిలో తాను ఉన్నటువంటి స్థితిలో ఆ కండక్టర్ తోటి దేవుడు మాట్లాడే విషయం ఏమిటంటే, నీవు ఈ లండన్లో ఏ ప్రాంతానికి తిరిగినా కానీ నీకు బస్సు చార్జ్ ఫ్రీ. అది నేను నీకు ఒక ఏర్పాటు చేస్తున్నానని ఆ కండక్టరు ఆ యొక్క యవనస్తుడికి ఒక సహాయం అనేటువంటిది అనుగ్రహించబడటం కొరకుగా ప్రభు చేస్తొచ్చిన కార్యముగా చెబుతూ వచ్చాడు. ఏంటి ఆ యొక్క అద్భుతం అంటే, ఆ కండక్టర్ తన బిడ్డ విషయంలో ప్రార్థించమని చెప్తూ వచ్చినటువంటి ఉపకారం ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. యవనస్తుడు ఎప్పుడొస్తాడా అని చెప్పేసి. జరిగిన అద్భుతం ఏంటంటే, మాటలు రానటువంటి తన బిడ్డకు మాటలు వచ్చేసాయి. యవనస్తుడు ఎప్పుడు కనపడతాడో ఈ వార్త చెప్దామని ఆ కండక్టర్కు సంతోషం. ఇక నెక్స్ట్ వీక్ ఛార్జీలు లేవు, నేను రాలేకపోతానని చెప్పేసి కంగారులో ఈ యవనస్తున్నటువంటి పరిస్థితి. నీ దేవుడు యెహోవా నేనే, నేను ఇంకేమాత్రం కూడా ఇక నెక్స్ట్ వీక్ పోలేను కదా ప్రభు అనుకునేటువంటి టైంలో ఆ కండక్టర్ అంటున్నాడు, నానా నీ ఎడల నేను కృతజ్ఞత తెలియజేయాలనుకున్నాను. నీ ప్రార్థన ద్వారా నా బిడ్డ మాటలు మాట్లాడుతూ ఉంది. నేను నీకు ఏ ఉపకారం చేయాలనుకుంటున్నావు? నీకేదో హెల్ప్ చేయాలనుకుంటున్నాను నేను. అయితే యవనస్తుడు అనుకుంటున్నాడు మనసులో, ఇదే నా చివరి దినము, ఇక నేను ఈ పని చేసుకునే పరిస్థితిలో ఉన్నా ప్రభువా, నాకేదైనా ఒక సహాయం కలగాలని ప్రార్థన చేసుకున్న తనకు ఆ కండక్టర్ అంటున్నాడు, నేను నీకు సహాయం చేయగలిగినటువంటి విషయం ఏదైనా ఉందంటే, ఆ యవనస్తుడు నాకు కేవలము హెబ్రోను సహవాసం వెళ్ళడానికి కొరకుగా నాకు బస్సు ఛార్జీ మాత్రమే నాకు సహాయం అంటే చాలు, అంతమించి నాకేం అక్కర్లేదు. నీవు ఈ లండన్లో ఉన్నటువంటి కాలం అంతా ఏ బస్ ఎక్కినా నీకు ఫ్రీని అని ఆ ఏర్పాటు నా కండక్టర్ ఇస్తూ వచ్చినట్లుగా ఒక గొప్ప సాక్ష్యాన్ని చెబుతూ వచ్చాడు. ప్రభు యొక్క మాటలలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో ఆ యవనస్తు సాక్షిని మొట్టమొదటిగా విన్నప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఈ మాటలని మనము సాధారణంగా అలా చదువుతూ పాస్ అవుతున్నాం, కానీ ఈ మొట్టమొదటి మాట ద్వారానే ఆ యవనస్తు జీవితాన్ని ప్రభు ఎంతో గొప్పగా దర్శిస్తూ వచ్చినాడు. అలాగున తాను లండన్లో ఆ యొక్క చదువు ముగించుకొని ఇండియాకి వచ్చిన తర్వాత మధ్యలో మరి తల్లిగారి యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి రావలసినటువంటి సందర్భంలో వచ్చినప్పుడు తల్లిగారు ఆమె ఉన్నటువంటి సంతోషం ఏమిటంటే, నానా నేను ఎన్నో దేవుళ్ళకు మొక్కున్నాను రా, అందుకోసం నువ్వు లండన్ పోయి రాగలతో వచ్చినావు. అది నేను పూజలు చేసిన దాన్ని బట్టి అని అంటే మనసులో ఒకలాగా మరి బాధపడుకుంటూ, సరే ఆమె అనుకున్న ప్రకారంగా ఆమె అనుకుంటుంది, నా దేవుడిని యెహోవా నాకు సహాయం చేస్తూ తన తలంపులు అనుకొని విన్న తర్వాత అప్పుడు తన జీవితాన్ని ఇలాగున ప్రారంభిస్తూ వచ్చినాడు. ఏమిటంటే, అమ్మా నువ్వు అనుకున్న ప్రకారం కాదు నేను వెళ్ళొచ్చింది, ఇదిగో నీ దేవుడు యెహోవా నేనే అని నాతో మాట్లాడినటువంటి ఆ జీవగల దేవుడు నన్ను ఈ ప్రకారం నడిపిస్తూ వచ్చాడు లండన్లో అని ఆయన సాక్ష్యాలు పంచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ తల్లి ఆశ్చర్యపడిపోయింది. ఆ ప్రకారంగా చాలా సంభాషణ జరుగుతూ వచ్చింది. ఆఖరుకు ఆమె రక్షించబడింది. ఇక చివరి కొన్ని దినాలు
యాత్ర ముగించవలసినటువంటి పరిస్థితిలో ఆమె చనిపోతూ రాగా పెద్ద పోరాటం, బరియల కార్యక్రమం, క్రైస్తవ సభలు జరగడానికి కొరకు బంధువులందరూ కూడా కనిపెట్టుకుని ఉన్నారు. వాళ్ళ లెక్క ప్రకారం జరగాలి. నీ దేవుడు యెహోవా నేనే అని అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ సమాధి దగ్గర తన సాక్ష్యం చెప్తూ వచ్చాడు. ఆ ప్రకారంగా సాక్ష్యాన్ని విని అక్కడికక్కడే తన బంధువులలో అనేకులు ప్రభువును ఎరగడానికి కొరకుగా విశ్వసించిన ప్రభు కార్యం చేస్తూ వచ్చినట్లుగా చెబుతూ వచ్చినాడు. ఆ ప్రకారం తమ్ముడు చాలా భయంకరమైన వైరి, తన కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే మారు మనసు పొందడానికి కొరకుగా ఎంతో కఠినమైనటువంటి వ్యక్తి తన యొక్క అన్నయ్యను అనగా రక్షించబడి బాబును ఎప్పుడెప్పుడు ఏ ప్రకారంగా బాధించాలని, ఆరుతిగా చంపాలని ఆ యొక్క తలంపుతో ఉండబడినటువంటి వైరి అయినటువంటి తమ్ముడు ఒకసారి ఫోన్ చేసి, అన్నయ్య నేను ప్రభువు నమ్ముకున్నాను అనే మాట చెప్పగానే ఆ యొక్క యవనస్తుడు నమ్మలేటువంటి నిజముగా ఆశ్చర్యపడుతుంది. ఆ ప్రకారంగా లండన్లో తన రీసెర్చ్ ముగించుకున్న తర్వాత భారతదేశంలో క్యాన్సర్ లక్షణాలు గుర్తుపడడానికి కొరకుగా ముందుగానే తెలియజేసే ఒక మిషన్ మన దేశానికి ఒరిస్సా రాష్ట్రంలో తేబడుతూ వచ్చినట్టుగా చెబుతూ వచ్చారు. ఆ ప్రకారంగా ఆ మిషన్ ఆపరేషన్ చేయడానికి కొరకు ఎవరు కూడా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో లేరని సంగతి ప్రభుత్వం ప్రకటన చేశారు. ఈ మిషన్ ఉంది, మిషన్ ఆపరేషన్ చేయడానికి కొరకుగా అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఒకే ఒక యవనస్తుడు, ఈ యవనస్తుడే ఆ మిషన్ ఆపరేషన్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఆ ప్రకారంగా అనేకులకు సహాయకరంగా దేవుడు నడిపిస్తూ వచ్చినట్లుగా చెబుతూ వచ్చినాడు. అటు రీతిగా ఆ పని చేస్తూ రాగా తనకు ఉద్యోగం అనేటువంటిది ₹1,00,000 ఉద్యోగం. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ఉద్యోగం చేరిన తర్వాత ఆదివారము ఆరాధన కొరకై అవకాశం అనేటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం అనేటువంటిది చేయడానికి కొరకుగా కష్టమైనటువంటి పరిస్థితుల్లో నీ దేవుడు యెహోవా నేనే అని ప్రభు ఆ మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు ఆ ఉద్యోగము కాదు, నా సేవ చేయాలా అని ఆ ప్రకారమైనటువంటి పిలుపుతోటి ఉద్యోగం రిజైన్ చేయడం జరుగుతూ వచ్చింది. ప్రభు తను ఒక వివాహితుడిగా చేస్తూ వచ్చినాడు. ప్రభువా నేను నీ సేవ చేయడానికి కొరకు నాకు ద్వారం తెరవంటే తన భార్య ఉద్యోగం చేస్తూ ఆ ప్రకారంగా తాను సేవ చేస్తూ కొనసాగుతూ వచ్చినట్లుగా అక్కడి వరకు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చినాడు. తర్వాత విషయము మరి ఇంకా ప్రస్తుతం ఎలా ఉన్నాడో తన సంగతి విచారించవలసినటువంటి సంగతిగా ఉంది. నేను చెప్తూ వచ్చిన తలంపు ఏమిటంటే, ఈ మాటలో ఏమి సువార్త తనకు అర్థమైంది. ఈ దినాల్లో మనుషులకు పుట్టకతోటి వాక్యాన్ని విన్నా, ఆ ప్రకారంగా వారం వెంబడి వారం విన్నా, దేవుని యొక్క కార్యం యొక్క సంధింపు మనుషుల జీవితాల్లో జరగనటువంటి కార్యాన్ని మనం వింటూ వస్తాం. అయితే ఆ యవనస్తుడు పూర్తిగా దేవుని ఎరగనటువంటి వాడు. ఎక్కడో ఒక రోడ్డు మీద ఆ కరపత్రము లేకపోతే హ్యాండ్ బిల్ నీ దేవుడు యెహోవా నేనే అన్నటువంటి ఒకే ఒక మాట మందిరానికి నడిపించింది. సువార్త వినిపించబడుతూ వచ్చింది, రక్షించబడుతూ వచ్చేది. ప్రభు కొరకు బలమైనటువంటి సాక్షిగా దేవుని మహిమార్థమై దేవుని కొరకు జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం.
ఆ రీతిగా మన యొక్క యాత్రా జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి ఈ ఒక్కొక్క ఆజ్ఞ మన జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటి దైవాశీర్వాదం తీసుకుని వచ్చినటువంటి ఆజ్ఞలుగా మనం చూస్తాం. కాబట్టి ఈనాడు దేవుని బిడ్డలైనటువంటి వారు ఒక్కొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి కొరకుగా వచ్చినటువంటి ఆ యొక్క సవాలును ఎదుర్కోవడంలో దేవుని మహిమ కొరకు జీవిస్తూ వచ్చినప్పుడు నిజంగా ప్రభు తన కార్యాన్ని తన బిడ్డల జీవితాల్లో నెరవేర్చినటువంటి వాడుగా వస్తున్నాడు. వేరే దేవుడికి ఉండకూడదు, ఏ విధమైన పూజను చేయకూడదు అన్నటువంటి ఆ మాటలను నెరవేర్చడానికి కొరకు నిజముగా దేవుని పిలిచేటువంటి వారికి ఎంత పరీక్షణ లోకంలో అటు రీతిగా నెరవేర్చడానికి కొరకుగా ఆనాడు దేవుని పిలిచేటువంటి వారి జీవితాల్లో షడ్రత్ మెషగ అభ్యర్థుల జీవితంలో ప్రభు తన బిడ్డల పక్షం నిలబడి తన కార్యం జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా వచ్చాం. కాబట్టి ప్రభు యొక్క ఆజ్ఞలు తన బిడ్డల జీవితాల్లో శక్తివంతంగా నిలబడానికి కొరకుగా ప్రభు ఇచ్చిన మాటలను ఆయన ఆర్తిగా నెరవేరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటు రీతిగా మన యాత్రా జీవితంలో ప్రతి మాటను మన నిత్య జీవితంలో అనుసరించినటువంటి వారమై ప్రభు ద్వారా దీవించబడి దీవెనకరంగా ఉండడానికి ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థనలో వెళ్దాము. మన ప్రార్థన దేవుడు ఆలకించి ప్రియ సోదరి స్వర్ణమ్మ ప్రవీణ్ కుమార్ బ్రదర్ వారి యొక్క కుమార్తె ప్రణీతకు వీసా దేవుని దయచేత అమెరికా హైర్ స్టడీ కొరకు ఇవ్వబడింది. ప్రార్థనల కొరకుగా దేవుని బిడ్డలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చారు. నిన్నటి జరిగినటువంటి ఇంటర్వ్యూలో ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఆ బిడ్డ అమెరికా యొక్క ప్రయాణం కొరకుగా చదువు నిమిత్తమై ప్రభు యొక్క కృపను కోరుకొని మనం ప్రార్థన చేద్దాం. అలాగున దేవుని మహిమ కొరకుగా ఈ దినాంశాలన్నింటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు ఒక్కొక్కరు ప్రార్థన చేయగలిగితే కనీసం ఒక 3 ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగన క్లుప్తంగా మనము ప్రార్థనలో వెళ్తాము. త్వరగా ప్రార్థన చేస్తాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారు? సోదరి విజయమ్మ ప్రార్థన చేస్తారు. లక్ష్మమ్మ గారు ప్రార్థన చేస్తారు. శ్రీభరస్ గారు ప్రార్థన చేస్తారు. 5 మినిట్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఒక 3 ఖచ్చితంగా ప్రార్థన వీలవుతుంది. త్వరగా ప్రారంభించండి, చేయండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల తండ్రి, జీవముగల ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయం ఒకసారి ప్రభా సజీవరాలుగా ఉంచి ప్రభా నీ ప్రజల మధ్య, నీ జనుల మధ్య, నీ మందలో చేర్చి ప్రభా నా నోరు తెరిచినందుకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నాను. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాపక్షమాపణ బట్టి నేను స్తుతిస్తూ గనపరుస్తున్నాను ప్రభా. ఇంతవరకు కాచి కాపాడావు, వందనాలు ప్రభా. ఈరోజు ఉదయం ప్రభా నీ దాసుని ద్వారా తీసుకొచ్చిన ఈ యొక్క లేఖన మాటలను బట్టి వందనాలు. నీ దాసుని బలపరిచి లేఖనముల ద్వారా తీసుకొచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సేనాయి పర్వతం గురించి మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. సేనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు కూడా మీరు మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభా, ఈ ఆజ్ఞలు గైకొనాలని. అందులో మరి మొదటి మాట, నీ దేవుడే నీ యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్న మాట యొక్క సాక్ష్యము కూడా మాకు వినిపిస్తూ వచ్చారు. ఆ యవనస్తుడి జీవితంలో జరిగిన సాక్ష్యము తండ్రి మా జీవితాల్లో కూడా మీరు అనేక మార్లు మీరు మాకు రుజువుపరుచుకుంటూ వచ్చారు తండ్రి. మా జీవితాల్లో కూడా ఎన్నో సాక్ష్యాలు మా జీవితాల్లో కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. నా బ్రతుకులో మీరు నాకు తోడైండి తండ్రి. నాయన నాకు తోడైండి, నన్ను ఎన్నోసార్లు క్షమించి నాయన మీ సాక్షిగా మీ యొక్క బిడ్డగా నిలబెట్టుకోవడానికి ఇచ్చిన సాక్ష్యాలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. నేనే పట్టిదాన్ని ప్రభా, నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా మీరు ఎంత గొప్ప దేవుడై ఉండి ప్రభా నేను ఎందుకు పనికిరాని దాన్ని, అటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని
ప్రభా నీ బిడ్డగా నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఈ సమయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మమ్మల్ని మా యొక్క ఉదయకాలం ప్రార్థనలు ప్రభా మీ సన్నిధిలో కనపడటానికి మా కంఠస్వరం మీ యొక్క సన్నిధికి చేరడానికి సహాయం చేయండి. మా ప్రార్థనలు మీ సన్నిధిలో కాచి ఉంచాం ప్రభా, మీరు ఆలకించి జవాబు దయచేయండి. తండ్రి నన్ను నీ రక్తంలో కడిగి ప్రార్థనకు సిద్ధపరచమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నాయన ఇంతవరకు చేసిన మేలన్నిటికీ వందనాలు. ఇదిగో ప్రభా ప్రణీత తండ్రి తనకి వేస ఇప్పించారు ప్రభా, ప్రార్థిస్తూ వచ్చాం, సంఘ ప్రార్థన విన్నారు తండ్రి. వేస ఇప్పించినందుకు వందనాలు. బిడ్డ కూడా అమెరికా వెళ్ళి అక్కడ స్టడీ మరి నిమిత్తమై వెళ్ళడానికి తను కూడా మీరు సిద్ధపరచమని, మరి మీ బిడ్డలకి ఇచ్చిన ఆ సంతోషం బట్టి, వారి తల్లిదండ్రులకి ఇచ్చిన ఆనందం బట్టి నేను స్తుతిస్తూ గానపరుస్తున్నాను ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను దినపరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దినపరిచర్యలో కూడా మీరు తోడేయండి, కృప చూపించండి, మీ దాసులను బలపరచండి, విశ్వాసుల కుటుంబాలను బలపరచండి. బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో కనబడినట్లు సహాయం చేయండి. చారిత్రక సంఘం పరిచర్య మీ సహాయం కోరుకుంటున్నాం ప్రభా. చారిత్రక సంఘం సకల పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య కొరకు ప్రగతి నగర్ ప్రభా 7th వెన్స్డే బైబిల్ స్టడీ ఉంటుంది. నిజాంపేట బిహెచ్ఎల్ ఆఫీస్పేటలో బైబిల్ స్టడీ ఉంటుంది ప్రభా, మీరే జ్ఞాపకం చేసుకోండి. కేపీహెచ్బి కొండాపూర్ ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది ప్రభా తండ్రి. మరి ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చి ప్రేయర్ ఫ్రైడే బైబిల్ స్టడీ తండ్రి. ఈ యొక్క పరిచర్యలన్నింటిలో కూడా మీ కృపను కోరుకుంటున్నాం. అలీనగర్ అలీపూర్ పరిచర్య మరియు ఆల్విన్ కాలనీ ఇమ్మానియల్ బ్రదర్ రాజల్ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాల్లో ఉంచి పరిచర్యలో ముందుకు కొనసాగింపు చేయండి. బీడిఎల్ బానూరు బాచుపల్లిని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ ఐజక్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు బాచురాజపల్లి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఈ పరిచర్యలన్నింటిలో కూడా మీరు తోడేయండి, మీ దాసులను బలపరచండి. మందిరాల చుట్టూ నీ యొక్క భద్రత కాపుదల ఉంచండి. విశ్వాసుల కుటుంబాలని అనేకులను తీసుకురండి. నూతనమైన ఆత్మల సంఘములో చేర్చండి తండ్రి. పరిచర్యకు ద్వారాలు తెరవండి. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ వస్తున్నాను. బ్రదర్ కుసుమ ముంబైలో ఉన్న పరిచర్య, ఆ ప్రాంతాల్లో స్థానిక సంఘాలు ఆత్మీయ ఎదుగుదల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు తండ్రి ఎక్కడెక్కడికి వెళుతున్నారో అక్కడ ప్రభా మీరు తోడుగా ఉండి, మీ ప్రజలు తండ్రి నాయన మీ బిడ్డలు చేస్తున్న ఆ యొక్క పరిచయను మీరు దీవించి మీ బిడ్డలకి తోడై ఉండమని వేడుకుంటూ వస్తున్నాను. బ్రదర్ రాజేష్ సోదరి జ్యోతి చేస్తున్న ముంబైలో పరిచయను దీవించండి. వారికి మీరు తోడై ఉండండి, మంచి ఆరోగ్యాల్లో ఉంచండి. యూత్ రిట్రీట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. ఆహ్లాదకరమైన వాతావరణం దయచేయండి, అనుకూలమైన వాతావరణం ఇచ్చి ప్రభా యూత్ని మీరు బలపరచండి, మీ సాధనాలుగా వాడుకోండి. మీ వాక్యం సమృద్ధి అయిన వాక్యం వారి హృదయంలో ఉంచండి. నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. సాతాను చేతుల్లో ఉన్న వారిని కూడా విడిపించండి, కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త విన్నవారు యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి పశ్చాత్తాపడి వారిగా తీయండి తండ్రి. నాయన కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన బిడ్డలందరూ కూడా అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి కూడా అనుదినము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాల్లో ఉంచమని ప్రభా. ఈనాడు బిడ్డలు ఎంతో బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనత, ఎన్నో అనారోగ్యాలు ఉండ వెళుతున్నారు తండ్రి. బిడ్డల్ని కనికరించండి, కాపాడమని వేడుకుంటున్నాను. ప్రదీప్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రవీణ్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. బిడ్డకి బైపాస్ సర్జరీ అవసరం లేకుండా మీరే సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. రవిని కూడా జ్ఞాపకం చేసుకోండి, కొమ్మలో ఉంటున్నాడు, బిడ్డను బయటకు తీసుకురండి. తల్లిదండ్రులకు సంతోషం దయచేసి ఆ కుటుంబానికి రక్షణ అనుగ్రహించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సంగారెడ్డి తండ్రి నాయన దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఆండ్రూస్ బ్రదర్ షేబాంటి వారి కుటుంబం కోసం ఇతర దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిచర్య అంతటా మీ కృపను కనపరచండి తండ్రి. మరి బ్రదర్ కూడా వచ్చే నెలలో అమెరికా వెళ్తున్నారు, ఎందు నిమిత్తం పంపిస్తున్నారు, అక్కడ పరిచర్లో కూడా మీరు తోడేయండి, మంచి ఆరోగ్యంతో ఉంచి ఆయన నీ పరలోక జ్ఞానం నింపమని వేడుకుంటూ వస్తున్నాను. వెళ్ళిన పని సక్రమంగా జరుగునట్లు సహాయం చేయండి. షేబాంటికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ షేర్ని జ్ఞాపకం చేసుకోండి, తన పరిచయని దీవించండి ప్రభా. తన వివాహం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకుని దైవికమైన వివాహంలో మీరు కనపరచమని వేడుకుంటూ వస్తున్నాను. రేగబోతు అనుబంధ సంఘాల పరిచర్య, దేవుని సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అగ్గయ్య బ్రదరు ఎస్తేర్ సిస్టర్ పరిచర్లో మీరు తోడే ఉండండి, మంచి ఆరోగ్యాలు ఉంచండి. సంఘాలను కాయడానికి మీ బిడ్డలు బలపరచమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. సంఘం చుట్టూ నీ భద్రత కాపుదల ఉంచండి, సాతానికి ఎక్కడ చోటు లేకుండా చేయండి. కొండాపూర్ ఆఫీస్పేట సంఘాల పరిచర్య, దేవుని సేవకుల గురించి సల్మాన్ బ్రదర్ విజయమేర అక్క గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ సేవకుని కూడా మీరు బలపరిచే ఉదయకాలము తండ్రి. మీ బిడ్డల్ని ఎంతగానో సిద్ధపరుస్తున్నా నీ ప్రేమంతుని కొరకు వందనాలు తండ్రి. మేము వినివారు వెళ్ళే ఉండగా విని వాటిని హృదయంలో భద్రం చేసుకొని నాయన మీ ఆజ్ఞలు గైకుంటూ మీ కట్టడలను అనుసరించే వారిగా మమ్మల్ని నడిపించండి. విని మేము
వాటిని అనుసరించకపోతే వ్యర్థులమే కదా ప్రభా. కాబట్టి తండ్రి మమ్మల్ని కూడా ఎంతమంది ఆన్‌లైన్‌లో చేరుతున్నారో బిడ్డలందరినీ, నన్ను మీ బిడ్డలను కూడా మీరు బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను. మీ కొరకు జీవించే వారిగా చేయమని వేడుకుంటున్నాను. సాల్మన్ బ్రదర్‌కి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. బిడ్డకి తండ్రి గత దినాల్లో మీరు తండ్రి ఆ మిషన్ ఇప్పించారు చెవి కొరకు, కంటి చూపు మీరు మెరుగుపరచండి ప్రభా. అపోజో నొప్పి తగ్గించండి. ఈ బిడ్డకి ఏదైతే అనారోగ్యం ఉందో అదంతా కూడా మీ స్వాధీనంలో పెట్టుకొని మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా. తండ్రి కొండాపూర్ హబ్బీస్పేట పరిచర్యలో మీరు తోడేయండమని, ఇంకా మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారో పరిచర్యలో కూడా మీరు సహాయం చేసి తండ్రి మరి మీ బిడ్డ అడుగుపెట్టే స్థలం మీ బిడ్డకు దయచేయమని, అనేక ఆత్మలు రక్షింపబడినట్లు మీ బిడ్డ ద్వారా మీరే కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే విజయమేరి అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి. తను కూడా అనారోగ్య పరిస్థితులు ఉంటుండగా మీరు ఎంతో స్వస్థత ఇచ్చారని విశ్వాసంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి పరిచర్యలో కొనసాగడానికి సహాయం చేయండి. అలాగే వెళ్ళడానికి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి చదువులో తోడేయండి. మీకు సమీపస్తురాలుగా చేసుకోండి. తాడేపల్లిగూడెంలో పరిచర్య దీవించండి ప్రభా. నాయన అక్కడ వాక్యం విత్తబడింది. అది నూరంతలుగా, 30 60 100 ఫలింప చేయండి ప్రభా. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పంటకొస్తాడన్నావు తండ్రి. నాయన ఈ పరిచర్యలన్నిటి గురించి కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీ బిడ్డలో సంఘ ప్రార్థన మీరు ఆలకించి అనేకులు రక్షింపబడినట్లు కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. నేనే నేనే దేవుడని మీరు చెప్పారు. అవును ప్రభా. నీవు రక్షకుడు అని ప్రతి బిడ్డ తెలుసుకున్నట్లు సహాయం చేయండి. షామీర్పేటలో పరిచర్య సువార్త 22 గ్రామాలకు అందడానికి సహాయం చేయండి ప్రభా. అక్కడ ప్రజలు వినడానికి ఇష్టపడిన వారిగా ఉన్నారు. వారి కఠిన హృదయాలు కరిగించి మీ బిడ్డల్ని ఎవరు పంపిస్తారు మీరే పంపించి సువార్త అందించమని నాయన అక్కడ గ్రామాలన్నీ కూడా అనేక ఆత్మలు రక్షించుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. వారి యేసు సువార్త గురించి తెలుసుకోవడానికి మీరు సువార్త ద్వారాలు తెరవండి, కృప చూపించండి. షామీర్పేటలో క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కోసం కూడా స్థలం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో జవాబు దయచేయండి. ప్రతి దానికి సమయం కలదండి ప్రభా. తండ్రి మేము అడిగిన ప్రతిదీ కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తున్నారు. అది నీ ప్రేమ, నీ దయ. మేము గొప్పవారమని కాదు, మంచివారమని కాదు, ఏ నీతి లేని వారం తండ్రి, యోగ్యత అర్హత లేని వారము. అటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచుకుని నడిపించి ఆయన ప్రార్థనలు ఆలకించి ఉదయకాలం మీ సన్నిధిలో మమ్మల్ని సిద్ధపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ వస్తున్న నీ ప్రేమంతటి కొరకు వందనాలు. ఎక్కడ పడిపోకుండా మమ్మల్ని మీరు కనికరించండి, తప్పిపోకుండా కాపాడండి. నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు సహాయం చేశారు, రాబో దినాల్లో కూడా నీ కృపను కనపరచండి. హెబ్రోన్ మందిరంలో జరుగుతున్న గొడవలు ప్రభా దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నీ భక్తుడు భక్త సింగ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని సాధనంగా వాడుకొని కొన్ని వేల సంఘాలు కట్టడానికి నీ బిడ్డను బలపరుస్తూ వచ్చి ఇంతవరకు మాకు ఇచ్చిన ఈ గొప్ప సంఘాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ హెబ్రోన్లో జరుగుతున్న గొడవలన్నీ కూడా మీరు తీసివేయమని వేడుకుంటున్నాను. సంఘం అని, ట్రస్ట్ అని ప్రభా, నాయన అనేక ప్రజలు తండ్రి దాని నిమిత్తం యుద్ధం చేస్తుండగా, గొడవలు పెట్టుకుంటుండగా ప్రభా, నీ నామమునకు అవమానం తేకుండా, నీ నామము తండ్రి ప్రజల్లో సిగ్గుపడకుండా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డల్ని మీరు కనికరించండి. శత్రువు చేసే పని, శత్రువుని లైపిసి శత్రు కార్యాలు, శత్రు దుర్గాలు మీరు పడగొట్టి ప్రభా మీ బిడ్డలకు న్యాయం చేసి అక్కడ సమాధానం దయచేయమని, ఎవరైతే ప్రభా శత్రువులుగా ఉంటున్నారో వాళ్ళని మీ స్వాధీనంలో పెట్టుకొని పరిచర్యలన్నింటిలో కూడా మీ కృపను కనపరచమని వేడుకుంటూ వస్తున్నాను. యెరూషలేమును ప్రేమించేవారు తండ్రి వర్ధిల్లుదురన్నావు. అవును ప్రభా, యెరూషలేము గురించి ప్రార్థించమన్నావు. యెరూషలేము గురించి నీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు అబ్రహాం ప్రార్థించాడు, మరి తండ్రి మరి ఎజ్రా ప్రార్థించాడు ప్రభా. తండ్రి నెహెమ్యా ప్రార్థించాడు, మోషే ప్రార్థించారు. వారందరి ప్రార్థనలో మీరు విని తండ్రి వారి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశారు. ఈనాడు నీ బిడ్డలమైన సంఘం అంతా ప్రార్థిస్తుండగా తండ్రి మీరే మీ బిడ్డలకి గొప్ప కార్యాలు చేసి మీ బిడ్డలు సంతోషభరితులుగా చేస్తారని, రాబో దినాల్లో సమాధానం ఇస్తారని, నీవు సమాధానం కర్తని నీకు వందనాలు చెల్లిస్తూ నిన్ను స్తుతిస్తూ గనపరుస్తున్నాను ప్రభా. నా జీవితంలో కూడా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. మరి జూలై 5న మరి విజయబాబు నేను కూడా అమెరికా ప్రయాణం ఉంటుంది ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, భద్రపరచుకోండి, మీ సన్నిధి మాకు ఉంచండి. సంఘ ప్రార్థనలు ప్రభా, బిడ్డలు చేస్తున్న ప్రార్థనలన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాను తండ్రి. ఇంతవరకు నాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ తదుపరి చేయబోయే బిడ్డల ప్రార్థనలు కూడా మీ సన్నిధికి చేరనివ్వని మా మరలా ఆలకించి జవాబిస్తారని విశ్వాసంతో నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. మా ప్రేమ పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, ఈ ఉదయకాల సమయాన నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. అయ్యా నువ్వు మహోన్నతుడు అయిన దేవుడవు ప్రభా. దేవా తండ్రి, దేవుడవుగా, ప్రభుడవుగా, నా రాజువుగా అయ్యా ప్రభా, నీవు నా జీవితంలో కూడా చేస్తూ వస్తుంటున్న
ఘనకార్యములన్నింటిని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభుడవుగా ప్రభా, సమస్తాన్ని ప్రభా ఆధిపత్యం వహిస్తూ ప్రభా దేవా తండ్రి సమస్తాన్ని నిర్వహించుచున్న దేవుడవు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ గనపరుస్తూ ఉంటున్నాను ప్రభా. ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడుగా అయ్యా ప్రభా. ప్రతి పరిస్థితుల్లో దేవా తండ్రి మరి నీవు నీ యొక్క సంపూర్ణ దేవా తండ్రి కంట్రోల్లో ఉంచుకొని ప్రభా సమస్తాన్ని నిర్వహించే దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. గొప్ప దేవుడవు నాయన దేవా తండ్రి. అద్భుత ఆశ్చర్య కార్యములు చేయి దేవుడు ప్రభా. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయ గోచరం కానీ కార్యములు చేయి దేవుడవు కాబట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ మాయంపరుస్తూ గనపరుస్తూ ఉంటున్నాను నాయన. అయా ప్రభా, అతి పరిశుద్ధుడవైన నిన్ను ప్రభా కలిగి ఉండే గొప్ప ధన్యత నాకిచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా తండ్రి ఘన కార్యములు చేయి దేవుడు అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ మాయంపరుస్తూ ఉంటున్నాను నాయన. నా పక్షాన ప్రభా నీవు ఉండి పోరాడి జయాన్ని దయచేసే దేవుడు సాతానుపై, లోకంపై, శరీరంపై ప్రభా దేవా తండ్రి జయాన్ని దయచేసే దేవుడవు కాబట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ప్రతి దినాన్ని ప్రభా దేవా తండ్రి ఉదయాన్నే ప్రభా ఈ రీతిగా నీ యొక్క రక్తం చేత కొనబడ్డ బిడ్డలతో కలిసి ప్రభా నిన్ను స్తుతించడానికి, నీ ముఖ దర్శనం చేసుకునడానికి అయా ప్రభా బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలనని అయా ప్రభా అటు రీతిగా ప్రభా మరి మేము కూడా ప్రభా అనుదినము ప్రభా దేవా తండ్రి నీ పాద సన్నిధిలో కనబడడానికి మీరు ఇస్తూ వస్తున్న కృపలంతటికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఇటు శ్రేష్టకరమైన ధన్యతకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అయా ప్రభా దేవా తండ్రి మరి నీ దాసుని బట్టి నీకు వందనాలు నాయన. దేవా తండ్రి ఈ పరిచర్యలో దేవా తండ్రి నీవు ఏర్పరచుకొని ఈ రీతిగా ప్రారంభించి కొనసాగుటకు దేవా తండ్రి నీవు తనకిస్తూ వస్తుంటున్న కృపంతటికే నీకు వందనాలు దేవా తండ్రి. మంచి ఆరోగ్యంలో ఉంచి అయా ప్రభా దేవా తండ్రి మరి షుగర్ని మీరే కంట్రోల్లో ఉంచుకొని అయా ప్రభా మరి శారీరమైన బలహీనతలన్నింటి నుంచి విడిపించి ప్రభా మంచి ఆరోగ్యాన్ని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. నీ నూతన బలాన్ని, శక్తిని దేవా తండ్రి మీరే తనకి ఇవ్వవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మరి తన పరిచర్య అంతట్లో ప్రభా మీరే సహాయం చేస్తారని విశ్వసిస్తూ ఉంటున్నాను ప్రభా. కొండపూరు సంఘాన్ని దేవా తండ్రి మరి ఆ యొక్క గొర్రెల మందను మేపడానికి నీవు కాపరిగా నియమించి ఉంటున్నావు ప్రభా. మంచి కాపరి నీవు ప్రభా. అట్టి నీ కాపరత్వం కింద ప్రభా దేవా తండ్రి నీవు ప్రభా మరి తనకు కావలసిన నేర్పును, ఓర్పును దయచేస్తూ ప్రభా దేవా తండ్రి మరి ముందుకు సాగుటకు మీ కృపను దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. దినానికి అయా ప్రభా సంఘం విస్తరించలాగిన అనేకులు సంఘంలోనికి చేర్చబడలాగిన ప్రభా దేవా తండ్రి మీరే దేవా నీవు దాసునికి చేయుచున్న పరిచర్య అంతట్లో సఫలతను దయచేసి ప్రభా దేవా తండ్రి నీ నామ మహిమార్థమై వాడుకొనవలసిందిగా ఇంకా నువ్వు బలంగా వాడుకొనవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి అవసరతల అక్కర్లన్నీ నీ మహిమైశ్వర్యం చొప్పున తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి అయా ప్రభా. మరి సిస్టర్కి కూడా కావలసిన మంచి ఆరోగ్యాన్ని ఇయ్యండి ప్రభా దేవా. బలహీనతలన్నింటినీ తీసివేసి ప్రభా నీ యొక్క పునరుద్ధాన శక్తిని పోసి ప్రభా దేవా తండ్రి మీరే కృప చూపించగలరని వేడుకొంచుంటున్నాను. హుల్డాకి కూడా మీరే మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి ప్రభా దేవా తండ్రి. మనుషుల దయందును దేవుని దయందును ఎదుగుటకు మీ కృపను చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. మరి మా యొక్క ప్రార్థన ఆలకిస్తూ మాకు విజ్ఞాపనకర్తగా తండ్రి యొద్ద మా గురించి విజ్ఞాపన చేయు దేవుడుగా మాకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు. అయా ప్రభ ప్రార్థన ఆలకించి జవాబును దయచేస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా.
స్వర్ణ సిస్టరు కూతురు విషయంలో ప్రభా నీవు చేసిన ఉపకారానికై నీకు వందనాలు ప్రభా దేవా తండ్రి. అవి ప్రాసెసింగ్ దేవా తండ్రి మరి యుఎస్ఏలో ప్రభా మరి ఎడ్యుకేషన్ నిమిత్తము ప్రభా ప్రతిదీ మీరే సమకూర్చి మీరే నడిపించగలరని వేడుకొంచుంటున్నాను. నీ సన్నిధిని ఆ బిడ్డకు తోడుగా ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి చేసిన ఉపకారానికై మేలుకై వందనాలు ప్రభా. అయా ప్రభా ఈ రీతిగా పొరుగు దేశములతో ఇస్రాయేలుకు దేవా తండ్రి మీరే సమాధానాన్ని చేకూర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మరి యుద్ధం కలకు ఉండకుండా ప్రభా దేవా తండ్రి నెమ్మదిని దయచేయండి ప్రభా. యుద్ధం మూలాన ప్రభా దేవా తండ్రి కామన్ పీపుల్ ఎంతగానో దేవా తండ్రి మరి నష్టపోతుంటున్న పరిస్థితులు దేవా తండ్రి మరి ఆహారం లేక దేవా తండ్రి మరి సెక్యూర్గా ఉండలేక ప్రభా దేవా తండ్రి ఎంతో ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు ప్రభా. దేవా తండ్రి మీరే సహాయం చేసి యుద్ధ వాతావరణం అంతయు ప్రభ తీసివేసి ప్రభా దేవా తండ్రి కోల్పోయిన నష్టాన్ని అంతయు మీరే సమకూర్చి ప్రభా దేవా తండ్రి ఆ యొక్క చుట్టుపక్కల దేశాలన్నింటిలో ప్రభా మీరే నెమ్మదిని శాంతి సమాధానాల్ని నెలకొల్పగలరని వేడుకొంచుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయా ప్రభా. మరి ఇస్రాయేలులో ఉంటున్న యూదులు దేవా తండ్రి నిన్ను దేవునిగా అంగీకరించి అయా నిన్ను సేవించే వారిగా రక్షణ కార్యాన్ని దేవా తండ్రి మీరే వారిలో జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి కనికరించండి, కృప చూపించండి అయా ప్రభా. స్టడీస్ కోసం ప్రార్థిస్తుంటున్నాం నాయన. దేవా సోదరి ప్రదీప్ దేవా సారా వరుణ్ ఇంజనీరింగ్ సీట్స్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఎక్కడైతే నీ చిత్తమై ఉంటున్నదో మంచి కాలేజెస్లో ప్రభా మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజెస్లో అడ్మిషన్ దొరుకులాగిన ప్రభా మీరే సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రిన్సీ నీట్ సీట్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. దేవా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా దేవా తండ్రి కష్టపడి ప్రిపేర్ అయి ఉంటుండగా దేవా తండ్రి మరి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని ఎన్నో అవకతవకలు ఎన్నో దేవా తండ్రి ఆంక్షలు దేవా తండ్రి ప్రభా ఇటు పరిస్థితుల్లో ఆ యొక్క నీట్ ఎగ్జామ్ రాసి ఉంటున్నది బిడ్డ. దేవా తండ్రి ఎంతో ఆందోళనతో పేరెంట్స్ కూడా ఉంటుండగా ప్రభా మీ సహాయాన్ని దయచేయండి దేవా. సమస్యను పరిష్కరించి ప్రభా దేవా తండ్రి బిడ్డకు సీట్ని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను అయా ప్రభా. ప్రవీణ ఆరోగ్యాన్ని మీరే దేవా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. దేవా స్వస్థతను మీరే దయచేయండి ప్రభా. నీవే దేవుడవని ప్రభా దేవా తండ్రి తనకు మీరే ప్రత్యక్షపరచుకొని అయా ప్రభా మీరే సమస్తమును చేయగల సమర్థుడమైన దేవుడు కాబట్టి దేవా తండ్రి ఉంటున్న దేవ కాంప్లికేషన్స్ అన్నింటినీ మీరే తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతను మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి అనురాధ సిస్టర్కి దేవా తండ్రి కంటి సమస్య నుంచి విడిపించండి ప్రభా. దేవ సంపూర్ణమైన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. దేవా కంటి సమస్యని మీరే పరిష్కరించండి నాయన. మంచి చూపు మీరే దయచేయండి ప్రభా. దేవా తండ్రి నీవు సమస్తమును బాగు చేయి దేవుడవు కాబట్టి ప్రభా దేవా తండ్రి సంపూర్ణంగా బాగు చేయి దేవుడవు కాబట్టి ప్రభా సంపూర్ణతలోనికి తీసుకొచ్చి ఆయా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. నీలో ఇంకనూ బలపడి దేవా విశ్వాసంలో స్థిరపడులాగిన ప్రభా ఈ కార్యాన్ని మీరు ఆ యొక్క కుటుంబం పక్షాన చేసి ప్రభా ఇంకను మీలో బలపరచవలసిందిగా నీ సాక్షులుగా జీవించుట్లో మీకు మహిమార్థమై జీవించుటకు మీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. దేవా తండ్రి స్వాతి రాజేంద్ర ప్రభా దేవా యవనస్తులు నాయన. దేవా తండ్రి మీరే వారి మధ్యలో ఉంటున్న దేవా తండ్రి మిస్అండర్స్టాండింగ్స్ అన్నింటినీ తీసివేయండి ప్రభా. సమస్యలన్నింటినీ తీసివేయండి ప్రభా. పరిష్కారాన్ని మీరే దయచేయండి ప్రభా. ఆ చిన్న బిడ్డ దేవా తండ్రి మరి తల్లిదండ్రుల మధ్యన పెరిగి ఎంతో సంతోషంగా ఉండగలుగుటకు ప్రభా వారి మధ్యలో ఉంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రభా ఇద్దరు దేవా తండ్రి ఏక మనస్సు కలిగి ఏక శరీరంగా ప్రభా
కుటుంబంగా దేవా తండ్రి మరి దేవా తండ్రి మీరే వారిని చేసి ప్రభా దేవా తండ్రి మీ మహిమార్థమై దేవా మరి ఆ కార్యం జరిపించి ప్రభా దేవా తండ్రి మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను దేవా మరి పేరెంట్స్కి కూడా నెమ్మదిని దయచేయండి ప్రభా దేవా తండ్రి సమస్యను మీరే పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నాను నువ్వు సమస్తాన్ని చేయగల దేవుడవు కాబట్టి ఆయా ప్రభ వీరి మధ్యలో ఉంటున్న దేవా తండ్రి మరి వేదాభిప్రాయాల్ని తీసివేసి మీ కృపను చూపించండి ప్రభా సుధీర్ బ్రదరు వినతి సిస్టర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన దేవా తండ్రి మీ కృపను చూపించండి మరి మంచి మనస్సును దయచేసి ఏక మనస్సును దయచేసి ఒకరి పట్ల ఒకరికి దేవా తండ్రి అండర్స్టాండింగ్ ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకొని ప్రభా దేవా తండ్రి ఒకరినొకరు క్షమించుకొని ప్రభా దేవా తండ్రి తిరిగి సమకూర్చబట్టకు దేవా మీరే ఈ కుటుంబాన్ని కూడా కట్టవలసిందిగా వేడుకుంటున్నాను అందరికీ ప్రభా ఒకరి పట్ల ఒకరి ప్రేమను గౌరవాన్ని దయచేసి ప్రభా దేవా ఒకరి వైపు ఒకరిని వారి యొక్క మనసుల్ని త్రిప్పి ప్రభా కుటుంబంగా తిరిగి ఏకపరిచి ప్రభా సమాధానాన్ని దయచేసి ఆ కుటుంబం ద్వారా నీవే మాయం పొందగలరని వేడుకొంచుంటున్నాను సమస్యలన్నింటినీ మీరే పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవాతన్ మరి వినతి సిస్టర్ని మీరే మరి తీసుకుని తన ఇంటిని కట్టుకున్న దానిగా తన తీర్చిదిద్దవలసిందిగా వేడుకుంటున్నాను సహాయం చేయండి ఆయా క్రాంతి స్నేహ గురించి ప్రార్థిస్తుంటున్నాం యేసురత్న నిత్యం గురించి ప్రార్థిస్తుంటున్నాను ఈ కుటుంబాలని కూడా ప్రభు మీరే ఏకపరచవలసిందిగా వేడుకుంటున్నాను దేవా బిడ్డ కూడా ప్రభా దేవా తండ్రి నీ దైవ చిత్తానుసారం దైవ కుటుంబంగా చేయబడి కుటుంబంలో ఎదుగులా నీ మహిమ దేవా తిరిగి సమకూర్చవలసిందిగా కనికరించండి అయ్యా బ్రదర్ రవి గురించి ప్రార్థిస్తుంటున్నాను ఆయన 1 సంవత్సరం నుంచి కోమాలో ఉంటున్నాను ఆయన దేవా పేరెంట్స్ దేవా బాధ దేవ నెమ్మది లేని స్థితి దేవాతని మీరే ఈ పరిస్థితుల్లో ప్రభా మహోన్నతుడమైన దేవుడు అని సర్వశక్తి గల దేవుడు అని నిన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువ ఉండదని ఎరిగిన వారే ప్రభా నీ వైపునకు తిప్పి దేవా మీ గొప్ప కార్యాన్ని వారి పట్ల చేసి ప్రభా ఆ యొక్క బిడ్డ మరి కోమాలో నుంచి బయటికి వచ్చి అయా ప్రభా నిన్ను స్తుతించేవాడిగా అయా మరి ఆ రోజు అలనాడు ప్రభా దేవా ఆ సేన అనే దయ్యం పట్టిన వాడి దేవా మీరు విడిపించి ప్రభా చిత్తశుద్ధుడై ప్రభా మరి నీ పాదాల చెంత ఏ రీతిగా కూర్చున్నాడో ప్రభా దేవా ఈ బిడ్డ రవిని కూడా ప్రభా సమస్తమైన బంధకాల్లో నుంచి విడిపించి ప్రభా దేవా చిత్తశుద్ధుడై నీ పాదాల చెంత కూర్చుండులాగిన నీ యొక్క శక్తిని వారిలో దేవా వారు చూచులాగిన ప్రభా నీ యొక్క సామర్థ్యాన్ని దేవా వారి పట్ల చూయించి కనికరించి ప్రభా నీ రక్త బొట్టున ఆ బిడ్డ మీద వేసి నీ రక్తంలో ఉన్న శక్తిని వారి ఎరుగులాగిన ప్రభా రక్షణ కార్యం జరిపించి స్వస్థతను చేకూర్చవలసిందిగా వేడుకుంటున్నాం దేవా కనికరించండి అయా ప్రభా మరి బ్రదర్ ఇమాన్యుయల్ ఎలిజబెత్ ఇస్సాకు వీరందరు ప్రభా ఆస్ట్రేలియాలో దేవా తన ఆస్ట్రేలియా వీసా కొరకు ప్రభా ఎదురు చూస్తూ ఉంటుండగా దేవా మీరే కనికరించండి కార్యాలను జరిపించండి ప్రభా దేవా తండ్రి సహాయాన్ని మీరే దయచేయండి ఆలోచన చెప్పి నడిపించండి అడ్డు ఆటంకాలని తీసివేయండి ప్రభా దేవా నీ నామాన్ని బట్టి ప్రభా సహాయం చేయండి వేడుకుంటున్నాను ప్రభా ఇమాన్యుయల్ బ్రదర్ మరి అక్కడ పరిచర్యలో ఎంతగానో దేవ అవసరమై ఉంటుండగా దేవా తండ్రి మీ కృపను చూపించండి దేవా ప్రభా మరి అన్నాడు అన్న ప్రార్థించగా సంఘం యొక్క ఇశ్రాయేల్ యొక్క అవసరతను ఎరిగి దేవా తండ్రి సమూయేలును ప్రవక్తను దేవా తండ్రి నీవు ఇశ్రాయేలులకు దయచేసిన దేవుడవు ఈ రీతిగా ఇమ్మానుయేలు బ్రదర్ని కూడా ఆస్ట్రేలియా పరిచర్య గురించి దేవ వాడుకొని అయ్యా ప్రభా మరి వీసా దేవ దొరుకులాగిన ప్రభా మీ కృపను చూపించండి ఆ బిడ్డ దేవా తండ్రి
వెళ్తూ ఉన్న ఆ యొక్క మెంటల్ స్ట్రెస్ నుంచి విడిపించి ప్రభా నెమ్మదిని దయచేసి ప్రభా సమస్తను తన పక్షాన ఉండి ప్రభా మీరే సహాయం దయచేసి వీసాను అనుగ్రహిస్తారని విశ్వసిస్తుంటున్నాను. ఈ రీతిగా ప్రభా మరి సుజాత సిస్టర్ మన్మరాలకి మీరే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఈ రీతిగా ప్రభా ఆన్లైన్ ద్వారా కలుస్తూ వస్తుంటున్నాం, ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తుంటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరే దేవా తండ్రి జ్ఞాపకం చేసుకునండి. దేవా తండ్రి విజయ సిస్టర్ వాళ్ళు ప్రభా మరి ఈ సండే మరి రూఫ్ వేస్తూ ఉంటుండగా కన్స్ట్రక్షన్ విషయం అంతట్లో మీరే తోడుగా ఉండండి ప్రభా. ప్రతి ఒక్క పని అయిన దేవా తండ్రి లేబర్ చక్కగా పని చేయుటకు మీరే సహాయం చేయండి ప్రభా. దేవా అన్ని వనరుల్ని టైంకి దేవా మీరే సమకూర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా బ్రదర్కి కావలసిన జ్ఞానాన్ని మీరే దయచేయండి ప్రభా, కనికరించండి, మీ తోడును తప్పించండి ప్రభా. సమస్తంను మీరే మేలు కొరకై సమకూడి జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. మీరే వాతావరణాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకొని ఆయా ప్రభా మీరే సహాయం చేసి వారి చక్కగా ఆ యొక్క రూఫ్ కన్స్ట్రక్షన్ విషయంలో మీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను. ఇట్లు ప్రభా మాకు తెలిసి తెలియక దేవా ఎంతో అవసరతల్లో ఇబ్బందుల్లో ఉంటున్న వారిని అందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క సన్నిధానంలో మొరపెడుతుంటున్న వారి యొక్క దేవ ప్రార్థనలను మూలుగులను చూచే దేవుడో ప్రభా. దేవా నీ వైపు చూచువారు నీ కొరకు ఎదురు చూచి వారు ఎన్నెన్నో ముఖములు లజ్జింపవన్నావు నాయన. దేవా తండ్రి మరి నువ్వు వారి మీద నీ యొక్క ప్రసన్నతను దేవా చూపించి ప్రభా కనికరించి అవసరతలను అక్కర్లను ఇబ్బందులను తీర్చి ప్రభా దేవా తండ్రి మీరే మహిం పొందగలరని వేడుకొంచుంటున్నాను. మరి లక్ష్మీ సిస్టరు 5th దేవా మరి USA వెళ్ళాలని ఉంటుండగా ప్రభా దేవా తండ్రి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. ఎక్కడ ఉన్నప్పటికీ నీ ప్రభా నీ మహిమార్థమై నీ సాక్షి బిడ్డగా వాడుకోనండి. అనేకుల్ని నీ వైపునకు త్రిప్పుదానిగా దేవా తండ్రి మీరే దేవా తండ్రి సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి. ఈ రీతిగా చైతన్యాన్ని మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. దేవా తండ్రి తనకు మీరే మంచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి ఆయా ప్రభ ప్రతి విధమైన బలహీనత నుంచి తీసివేసి ఆయా ప్రభ స్వస్థచిత్తుడై ప్రభ నిన్ను సేవించుట్లో నిన్ను గనపరచుట్లో తల్లికి ఎంత సంతోషాన్ని ఇచ్చేవాడిగా దేవా తండ్రి మీరే ఆ బిడ్డ పట్ల కనికరాన్ని చూయిస్తూ రావాల్సిందిగా తన జీవితాన్ని కడుతూ రావాల్సిందిగా మీరే తన జీవితంలో కలుగజేసుకొని ఆయా ప్రభ దేవా తండ్రి మీరే ఆ బిడ్డకి తండ్రిగా ఉండి ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ దేవా తండ్రి తన జీవితాన్ని కట్టగలరని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. అదే రీతిగా నఫ్తాలిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోనండి నాయన. దేవా తండ్రి ప్రతి విధమైన దేవా తండ్రి ఆ శోధనల నుంచి బంధకాల నుంచి విడిపించి ప్రభా నీ మహిమార్థమై జీవించుటకు దేవా తన జీవితాన్ని కూడా మీరే కడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. మీరే ప్రతి శోధనపై జయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటూ నీ కొరకు జీవించువాడిగా మీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా దేవా తండ్రి మరి అనుదినము నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇస్తూ వస్తున్న నీ కృపంతటికై నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా పక్షాన ఉండి మాకు సహాయం చేసే దేవుడుగా మా దేవుడుగా ఉన్నందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. సరే ఒక రేపు చేతురైతే ప్రేమ గల మా పరలోక
క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో నీ పాదాల చెంత నీ బిడ్డలుగా రావడానికి కొరకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సీనాయి పర్వతం మీద మోషేకు మీరు ఇచ్చినటువంటి దేవుని ప్రజలకు ఇచ్చిన దశాజ్ఞల కొరకు స్తోత్రాలు. ఎంతో చక్కటి ఆజ్ఞలు, వాటిని తూచా తప్పకుండా మా జీవితంలో నెరవేర్చడానికి కొరకుగా, వాటికి ఫలము దైవాశీర్వాదాన్ని పొందటానికి కొరకుగా మీరు ప్రియ ప్రభువా, ఆ మొదటి మాట యొక్క అనుభవాన్ని, ఆ యొక్క యవనస్తుల జీవితంలో మీరు చేసిన కార్యాన్ని మా గమనాన్ని తీసుకుని వచ్చినారు. అలా ఏ మాట నీ బిడ్డలుగా మేము నెరవేర్చినప్పటికీ కూడా అందులో మాకు ఉండబడిన ప్రతి ఆశీర్వాదం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది మా అనుభవంగా కూడా మీరు జరిగిస్తూ వచ్చిన కార్యముల కొరకు స్తోత్రాలు, జరిగించనైనటువంటి కార్యాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ఈ దిన పరిచయంతట్లో మీరు సహాయం చేయండి. యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితులన్నీ కూడా మీ సమాధాన స్థితిలోనికి తీసుకురమని ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని మీ రక్తము చేత పరిశుద్ధపరిచి కలంకాన్ని, ముడతల్ని మీరే సరిచేసి నీ ఎదుట నిలబెట్టడానికి కొరకుగా, నువ్వు చేసే కార్యం కొరకుగా ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగ అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి మోకాలు నామ పేరిట వంగునట్లు, ప్రతి నోరుని స్తుతించినట్లుగా, రక్షణ లేనటువంటి అన్యుల కొరకు మాత్రమే కాక రక్షించబడిన కుటుంబాల్లో రక్షణ లేనటువంటి భర్తల కొరకేమి, భార్యల కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కార్యం జరిగించండి. నామకార్థమైన క్రైస్తవ జీవితంలో నుండి నిజమైనటువంటి క్రైస్తవులుగా మారు మనసును తీసుకురమని ప్రార్థిస్తున్నాం. ఇలాగున తండ్రి, మా యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ ఆత్మీయ భౌతిక కొలువులు మీ చిత్తాన్ని తీర్చండి. మీ దాసులు ఆండ్రూ గారు, మీ దాసురాలు వారితో కలిసి పరిచయం చేయని సహదాసులు, పరిచారకులు, పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచయం మీరు ఆశీర్వదించండి. ప్రతి విధమైనటువంటి పరిస్థితి వేరే దేవుడు మీ చిత్తానుసారంగా నీవే నీ ఇంటిని మీరు కట్టుకున్న దేవుడు ప్రభువా, మీ చేతులకు అర్పిస్తున్నాం. సహాయం చేయండి. ఈ ఉదయ కాలంలో కూడా ప్రార్థన నమ్మకం మీరు తీసుకొచ్చిన ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల శిరమిస్టర్ కొరకు ప్రసాద స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలు ప్రవీణు, కోడలు దీనా కొరకు, కుమార్తె అశ్విని, కుమారుడు డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబానంతా కూడా నీ కొరకుగా మీరే సాక్షులుగా నిలబెట్టుకొని మహిమ పొందండి. మా ప్రభా, వారు కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పనులని ఆశీర్వదించండి. అశ్విని యొక్క భవిష్యత్తును దీవించండి. డేవిడ్ యొక్క ప్రస్తుత తను చేసుకున్న కోర్సు అంతట్లో నీ హస్తం తోడుగా ఉంచండి. ఆత్మీయంగా నీ బిడ్డని కృపలో బలవంతుడిగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ తోబుట్లను జ్ఞాపకం చేసుకోవడము తండ్రి, అనురాధ సిస్టర్, మరదలు మా ప్రభు కంటి సమస్య విడుదల ప్రసాదించు. ఆ రీతిగా ప్రభు రాజు బ్రదర్ మార్తం పిల్లల్ని జ్ఞాపకం చేసుకోరు. వారి యొక్క స్టడీస్ అంతట్లో సాయించంలో కన్నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోరు. సుజాతమ్మ గారు కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా మనవరాల్ని పూర్తిగా సమకూర్చమని మేము ప్రార్థిస్తున్నాం. జయమ కుటుంబాన్ని మీరు కనికరించండి. అలాగున ప్రియ ప్రభువా, నీ మయం కొరకు కానీ కార్యాలు జరిగించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, శ్రీనివాస్ బ్రదర్ జయమ్మ వారి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ఓ ప్రభువా, కుటుంబాన్ని మీరే ఆర్థికంగా ఆత్మీయంగా పోషించండి. వారిని కూడా నీ కొరకు సాక్షులు వాడుకొని సుధీర్ బ్రదరు వినితమ్మ బ్లెస్ మెరకలు ప్రార్థిస్తున్న కుటుంబ సమస్య మీరు పరిష్కరించండి. నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. బిడ్డలు కలిగినటువంటి ఆ ఫామ్ హౌస్ తలంపును రక్షణ అనుభవంలో తను కూడా తీసుకురమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మీ దాస్తుకున్న ల్యాండ్ ఇష్యూస్ మీరు పరిష్కరించండి. పిల్లలు ప్రజ్ఞ ప్రెడిసి రీనాటిన కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రజ్ఞ ఉన్నటువంటి ఇంటర్న్షిప్ అంతట్లో మీరు సహాయం చేయండి తండ్రి. ప్రెడిసి ఆ యొక్క నీట్ ఎంతో ప్రయాసపడి రాసినటువంటి ఎగ్జాము పేపర్ లీక్ అయిపోయినటువంటి పరిస్థితి. అలాగున్న బిడ్డలందరూ కూడా ప్రభా సఫర్ అవుతున్నారు. తిరిగి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని నేను వింటున్నాం. ఏ విషయమో ఏ ప్రకారంగా న్యాయమో నీ దృష్టికి దాని ప్రకారం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. రీనటిని బిడ్డలను కూడా పూణెలో కాపాడు, చదువులో సహాయం చేయము. దైవికంగా నీ బిడ్డలని నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభావతము కొరకు తండ్రి వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కొరకు సాక్షి నిలబెట్టుకొని కుమారుడు చైతన్య విషయంలో అద్భుతమైన కార్యం జరిగించు. నార్మల్ కండిషన్ తీసుకురమని మేము ప్రార్థిస్తున్నాం. తల్లి గారిని కనికరించు. ఆర్థిక తోబుట్టు మధుసిద్ధి వారి యొక్క అక్కను మీరు తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక ప్రియ ప్రభా, మీ దోష లక్ష్యం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క దోషాలు కుమారుడు విజయ్ జూలై 5th ప్రభా యుఎస్ కు ప్రయాణం అవలసించగా సిద్ధపాటు అంతట్లో మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. కుమార్తె తండ్రి సుప్రియ, అరుణ్ బాబు పిల్లలు రక్షణ పొందుట కొరకు మీ కృపాకారం గ్రహించండి. దాసులు తోబుట్టువులు వారి సేవా పరిచయంతట్లో తండ్రి కార్యం జరిగించు. ఓ ప్రభువా, రక్షణ లేనిటువంటి బిడ్డను కూడా జ్ఞాపకం రక్షణ నడిపించు. మీ చాంద్రం గారి స్తోత్రాలు. మీ దాస్తున్నారు మరి కుమార్తె అఖిల దగ్గరికి ప్రయాణం అవలసింటుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయని ప్రార్థిస్తున్నాం. గడుపు సమృద్ధికరంగా చేయండి. అలాగున మా ప్రభువా, నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకుని దాసు ఆరోగ్యాన్ని కనికరించండి. వీసా ప్రాబ్లమ్స్తో వెళ్తున్న వారందరూ కూడా మేము ప్రార్థిస్తుండగా నువ్వు అద్భుతమైన కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలా మీ దాసులు లావణ్యమూర్తి గారు మీ దాసుని యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. పవన్ అఖిల పిల్లని జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థించుంటుండగా సహాయం చేయండి. సంతోష్ శర్లి మరి మా కుమార్ని మీరు జ్ఞాపకం చేసుకోనము. ఆర్థిగా ఆ బిడ్డలను బలపరచు. నీ కొరకుగా వారి ఉద్యోగాల్లో నీ కొరకు సాక్షులుగా వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున మా ప్రభా సుధాకర్ రక్షణ స్వస్థ కొరకు ప్రార్థిస్తున్నాం. నెసి తన తోబుట్టు నీలిమ భవిష్యత్తు విషయంలో పొరపాటు జరగకుండా సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా మరి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యాలు వచ్చిన సేబానిస్తులు మీ దోసుడు సాల్మన్ బదులు వారి యొక్క పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డని శోధనల పరిస్థితి నుంచి తప్పించుము. నీ కాడి మొయట కొరకుగా వారిని ఆశీర్వదించు. మీ దోసులలో ఒక పరిచర్యలు మీ దోసుని యొక్క ఉద్యోగిని హస్తం తోడుగా ఉంచండి. మీ కృప చూపించిన సాక్షులుగా వాడుకోనండి. మా ప్రభు మీ దాసులు వారి యొక్క తోబుట్టువులు దయలు తండ్రి నీ మయం కొరకుగా ప్రభు పిల్లల విషయంలోను పెద్దల విషయంలో ప్రతి వారి అవసరత మీ చిత్తానుసారం తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మీ దాసులు ఉదయశ్రీ ఎన్ని స్తోత్రాలు పరిచయం మీరు ఆస్వాదించండి. కుమారుడు తండ్రి అభిషేక్ ఏరను లిడియా వారి కుటుంబం ప్రార్థిస్తున్నాం.
వారిని స్థలం నీ కొరకు వారిని కూడా సాక్షులు వాడుకునండి. అలా రేచుల యొక్క పిఆర్ విషయంలోనూ సహాయం చేయి, భవిష్యత్తు విషయంలో సహాయం చేయండి. తండ్రి తల్లి గారిని తోబుట్టు అన్నయ్య, తండ్రి సోదరి విజయశ్రీ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివేక అక్కర తీర్చుకొని వేడుకొని చెప్తున్నాం. అలాగున్న విజయమిస్టర్ కొరకు నాలుగు స్తోత్రాలు తండ్రి. వారి యొక్క సంతానంని జ్ఞాపకం చేసుకో ప్రభా. సరిత చదువుడు మరి మామ మా ప్రసరిత మామ వారు లండన్ వెళ్ళవలసి ఉంటుండగా బిడ్డలేక ప్రయాణం కొరకు సిద్ధపరచండి. ఆ రీతిగా ప్రియ ప్రభా మరి కుమారుడు ఫణిభూషణ్ యొక్క బ్యాప్టిజం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాని చదువు అంతా కంప్లీట్ చేసుకోవాలి. చక్కగా ప్రభా ఉద్యోగం చేస్తూ నీ మహిమ కోసమై వర్ధడానికి సహాయం చేయండి. ఎల్లన్న అందుభూషణ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. తండ్రి సమయంలో రేపటి రోజున స్లాబ్ వేయబడుస్తుండగా మీ దాసులకు గృహం విషయంలో పని అంతట్లో మీ సహాయం కృపను కోరుతుంటున్నాం. పని తండ్రి ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు పని చేయకుండా మీ గుడారం కప్పండి. ఆ స్థలమంతటి మరి ఒక పని మీ ప్రశస్త రక్తప్రోసి తీసుకుని వస్తున్నాం. కడిగి శుద్ధీకరించమని వేడుకొని చుట్టున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభువా నీ ఘనమైన శ్రేష్ఠను మయంపరుచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభా సుజాతమ్మ గారు ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి మీ దోసరాలు యొక్క మరి కుటుంబము ప్రభా రంగయ్య గారి రక్షణ కొరకు, ఆ రీతిగా ప్రభా తబిత యొక్క కాన్పు కొరకు ప్రార్థన చేస్తున్న మంచి ఆరోగ్యం కూడా ఉంచండి. తన శైలేంద్ర రక్షణ కార్యం జరిగించు. తన రూతు రాకేష్ సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. నీ మహిమా కార్యం జరిగించండి. అలా మీ దాసులు స్వర్ణమిస్టర్ కొరకు ప్రవీణ్ కుమార్ బల్ స్తోత్రాలు చెల్లిస్తున్న పిల్లలు అంకిత విషయంలో మీ కృపా సాయం కోరుతున్నాం. అలా ప్రణిత విషయమై తెరిచిన ద్వారం కొరకు స్తోత్రాలు. వీసా విషయంలో కృప ఇష్టొచ్చినారు. రాని దినాల్లో నీ బిడ్డ యుఎస్ వెళ్ళడానికి కొరకుగా అన్ని ఏర్పాట్లు సాయం చేయండి. ఆ రీతిగా యవనస్తురాలుగా మీ కృపలో భద్రపరచని తన ఆత్మీయ జీవితంలో మీరే నీ సహాయం కృపను అనుగ్రహించి నీ కొరకుగా సాక్షి బిడ్డగా నిలబెట్టుకునమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున ప్రియ ప్రభువా మేము ఎవరి నిమిత్తం ప్రార్థించడం మర్చిపోతున్నామో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి భారములు భరించి వారు అక్కడ తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. జ్యోతమ్మ సిమియోన్ బ్రదర్ కుటుంబం కూడా ప్రార్థిస్తున్నాం. ప్రార్థన రాలేకపోయారు. జ్ఞాపకం చేసుకొని ప్రభా బిడ్డల భారాలు భరించని కెనెత్తును వారిని జ్ఞాపకం చేసుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ప్రభా జరిగినటువంటి ప్రతి ప్రార్థనలు మీరు ఆశీర్వదించండి. తండ్రి జరిగినటువంటి స్వార్థ పరిచయం మీరు ఆశీర్వదించండి. నీ రాజ్యం విస్తరించినట్లుగా చేయండి. క్రీస్తు యేసు మహిమేశ్వరులు మా ప్రతి అవసరమును తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. రేపటి ఆరాధన కొరకును సిద్ధపరచుమని వేడుకొని చుట్టున్నాం. మీరే సహాయం చేసి మహిమ పొందండి. నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకో. పిల్లలు యవనస్తులు విశ్వాసమైనటువంటి బిడ్డలేమి మరి వారి యొక్క చదువు నిమిత్తము ఉద్యోగాల నిమిత్తం నీ బిడ్డలు వెళుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరితో నీ యొక్క సన్నిధి తోడుగా వచ్చి కాపుదలిచ్చి వారు చదువుతున్న స్థలాల్లో ఉద్యోగం చేసే స్థలాల్లో నీ కొరకు సాక్షులుగా ఈ దినము కూడా బిడ్డలను వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని మీ చెలుగు అర్పిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ గణపరుస్తూ మమ్మల్ని తగ్గించుకొనొచ్చు వీళ్ళు హెచ్చిస్తూ పూజిస్తూ మహిమాకరత ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ప్రభుగా మనందరితోనూ సర్వలోకల సకల భక్తులు తన దాసులు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.